తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు? ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు. ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఇంత గ్రాసం పెడితే పరదేవతకి మహానైవేద్యం పెట్టినట్టు. ఒక ఆవు ఇంట్లో ఉన్నది అనుకోండి, అది ఎక్కడ తిరిగిందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి. భూమి యందు దోషం ఉంటుంది. అందుకే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే మేం కట్టుకున్న ఇల్లే కదండి, ఈశాన్య భాగంలో కలచబెట్టేస్తానంటే కుదరదు. ఆవు పేడ తెచ్చి అలికి అని ఉంటుంది కల్పంలో. ఎందుకని అంటే భూమి శుద్ధి దేని చేత అవుతుంది అంటే గోమయం చేత అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి శక్తి గోమయంలోకి వెళ్ళింది అంటే అది లక్ష్మి. అందుకే ఆవు పేడ యందు లక్ష్మి ఉన్నది. ఆ వైభవము, ఆ శోభ ఎక్కడున్నదో అవన్నీ కూడా లక్ష్మీదేవిగానే సంకేతింపబడతాయి. అయినప్పుడు ఇప్పుడు ఆ తల్లి కానిదేది? కాబట్టి నాకు గావోం గాం నాకు కావాలి ఆవులు. అలాగే నాకు గుర్రములు కావాలి. ఎందుకు గుర్రములు అంటే వాహనం ఉన్నదనుకోండి, అదొక భోగం. తాను కాలినడకన నడిచి వెళ్ళడు, చక్కగా వాహనంలో ఎక్కి కూర్చుంటాడు, ఆ వాహనంలో వెళ్ళిపోతాడు. వాహనం యోగం. అందుకే మీరు చూడండి, సంతాన యోగం, వాహన యోగం అంటారు. యోగం అన్నదానికి అర్థం ఏమిటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చినది, అది లక్ష్మి. ఇంతకుముందు వాహనం లేదు, కాలినడకన వెళ్ళేవాడు. ఇప్పుడు ఓ వాహనం వచ్చింది, వాహనంలో వెడుతున్నాడు. ఇప్పుడు వాహన యోగం పట్టిందండి ఆయనకి అంటారంటే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చినది ఒక భోగం, ఉన్నది జారిపోకుండా ఉంటే అది లక్ష్మి, క్షేమం. యోగం కొత్తగా వచ్చింది, క్షేమం ఉన్నాయి. యోగము క్షేమము రెండూ లక్ష్మీ కటాక్షం. ఉన్న వాటిల్లో జారిపోయింది అనుకోండి, ఏదో ప్రధానమైంది, ఏడవలా వద్దా? ఇప్పుడు ఏడవవలసిన అవసరం లేదు, సంతోషించడానికి కారణం ఉంది. ఈ రెండు సుఖాలకి కారణం ఎవరంటే ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉంది, యోగము క్షేమము కల్పిస్తుంది. అందుకనమ్మా నువ్వు నాకేమివ్వాలో తెలుసా? హిరణ్యం గావోం గాం అశ్వం పురుషానహం. అహం నాకు పురుషాన్, నాకు అనేక మంది పురుషుల్ని, అనేక మంది పురుషులను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నేను ఒక్కడనుగా ఉండకూడదు. నేనున్నాను అంటే నాకు ఏ పని పడుతుందో, నాకు ఏ అవసరం కలుగుతుందో యజమాని సంతోషించాలని నా కొరకు చెయ్యడానికి అనేక మంది దాసదాసీ జనం ఉండాలి. నాకు నేను వాహనం ఎక్కుతానేమో, ఎప్పుడు వాహనాన్ని నడపడానికి చోదకుడు సిద్ధంగా ఉండాలి. ఏ సమయంలోనైనా నేను కిందకి దిగచ్చు, దిగ్గానే గబగబా ఎక్కండాయా అని కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని నేను చెప్పిన ప్రదేశానికి క్షేమంగా నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి ఒక చోదకుడు కావాలి. అలాగే నేను ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనం చల్లగా ఉండాలి, బయట ఎండగా ఉన్నా చల్లగా ఉండాలి. అందులో నేను వినాలనుకున్న పాట వినపడాలి. ఇవన్నీ లక్ష్మి కాదండి, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఒక వాహనంలో. కాబట్టి అశ్వం, గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం. నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఈ సుఖాలన్నీ అనుభవించాలి. పురుషానహం, నాకు దాసదాసీ జనం కావాలి. నేను ఏదో డోలోత్సవం చెయ్యాలనుకున్నాను, అనుకుని ఓ ఉయ్యాల సిద్ధం చెయ్యాలి. ఫోన్ తీసి ఒక్క మాట చెప్పేటప్పటికి గబగబా ఎక్కడి నుంచో ఉయ్యాల పట్టుకుని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. గబగబా తీసుకొచ్చి ఉయ్యాల పెట్టేస్తారు, అది అలంకారం చేస్తారు, సిద్ధం చేసేస్తారు, అందులో ఉత్సవమూర్తుల్ని పెట్టేస్తారు. ఆ వెంటనే ఇక్కడ కూర్చుని ఒక్క ఫోన్ చేసేటప్పటికి పాట పాడేవాళ్ళు రావాలి, నృత్యం చేసేవాళ్ళు రావాలి, వేదం చెప్పేవాళ్ళు రావాలి, మంగళవాద్యం చేసేవాళ్ళు రావాలి. రావాలి అంటే తన మాటకంత విలువ కావాలి. ఆ విలువగా నిలబడి సంభారములను సమకూర్చుకోగలిగిన స్థితి లక్ష్మిగా నాకు అనుగ్రహం రావాలి. ఇది పురుషానహం. ఇవి నేను పుణ్యకార్యములు చేయడానికి పనికి రావాలి. విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా? నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా? కాదు అమ్మా, నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి. ఏమిటో తెలుసా? అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రములు కావాలి, గోవులు కావాలి. వీటితో సరిపోదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మ, నాకు
ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. నాకు నేను పితృరుణం నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడు శరీరం ఇలా ఉండిపోతుందా? ఉండిపోదు కాబట్టి నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇలా భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి నాకు ఓ కొడుకు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.